మాస్టర్కి ప్రబోధం ఏంటంటే నిన్ను నిన్ను ఎదిరించుకో, సంస్కరించుకో, సరిదిద్దుకో. అది ప్రధాన విషయం. ప్రపంచాన్ని ఉద్ధరించాలనే వ్యామోహం కన్నా నిన్ను ఉద్ధరించుకోవాలి, మన కుటుంబాన్ని సంక్షేమం మనం చూసుకోవాలి, సఫలమైన ఆచరించాలి. కుటుంబపరమైన బాధ్యతలు వదిలిపెట్టి యోగము భగవంతులంటే మాస్టర్ గారు అంగీకరించేవారు కాదు. ధర్మాచరణ ఉన్న చోట మనకి దైవం లభిస్తుంది. ధర్మాచరణ సనాతన ధర్మం మనకి దెబ్బలుంది. సనాతనం ఏంటంటే లోకక్షేమమే. వ్యక్తిగత యోగక్షేమాలు ఒకటి, లోకక్షేమం ఒకటి, లోకహితం ఒకటి, జగత్ కళ్యాణం ఒకటి. జగత్ కళ్యాణం సంకల్పించి ఆచరించినదే సనాతన ధర్మపరమైన భగవద్గీత కానీ, పతంజలి యోగం కానీ, ఉపనిషత్తులు కానీ, ఇతిహాసాలు అన్ని వాటిలో ఉన్న సనాతన ధర్మమే. ధర్మము సనాతనము, నిత్యనూతనము. ధర్మం ఆచరిస్తేనే మనకి వ్యక్తిగత శ్రేయస్సు మనకి బాగుంటుంది, సమాజ శ్రేయస్సు బాగుంటుంది. అధర్మాన్ని ఆచరిస్తే అది శ్రేయస్సు సిద్ధించదు. ధర్మం అంటే ఏంటి? దేనిని ఆచరిస్తే నీకు శ్రేయస్సు, సమాజానికి శ్రేయస్సు, లోక శ్రేయస్సు, దాన్ని మనం సనాతన ధర్మము అంటాం. అది చాలా అనుకోకూడదు. శాస్త్రీయ శాస్త్రం అంటే ఏంటి? దీని శాస్త్రం అంటే ఏంటి? శాస్త్రం రక్షించే శాస్త్రం కాదు. శాస్త్రించేది రక్షించే శాస్త్రం అన్నారు. మనకి నిర్వచనం అది కాదు. మన ధర్మాన్ని ఆచరిస్తేనే మనకి మనగడ. మానవ ధర్మము, సంఘ ధర్మము వేరే ఉంటాయి. ధర్మం మారుతుంది కానీ విధానం మారుతుంది. మనకి ధర్మయుతంగా జీవిస్తే మనకి అసలు నేరాలు ఘోరాలే ఉండవు. వాటికి శిక్ష మనకి. ధర్మం ఆచరణ పెరిగితే మనకి అసలు తగులు వివేకాలను మనకి. ధర్మంలో సఫలమాచరణ ప్రధానము, కుటుంబ ధర్మము ప్రధానము, సామాజిక ధర్మం ప్రధానము. ఈ ధర్మం ఆచరించబడితేనే మన సమాజం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది, జాతి బాగుంటుంది. ధర్మాచరణ లేకుండా మనకి మన చెప్పే తత్వం కానీ, ఫిలాసఫీ కానీ, కతువులు కానీ, నిర్వహణ కానీ ఉపయోగం తక్కువగా ఉంటుంది, వ్యర్థం కాదు తక్కువ ఉంటుంది. ధర్మాచరణ ప్రధానంగా మనం జీవించాలి. ధర్మాచరణలో మనకు వచ్చేది సఫలమాచరణ, సత్కాలమాచరణ. సఫలమాచరణ, సత్కాలమాచరణ నిర్వహించగలిగితే సనాతన ధర్మానికి మనకి విలువ జరుగుతుంది. అది రక్షించబడుతూ ఉంటుంది. ధర్మాన్ని ఎవరు కూడా శిక్షించలేరు. అది పొరపాటు. ధర్మాన్ని అలా వస్తుంటాయి, మార్పులు వస్తుంటాయి. సృష్టిగా మనకు ఉండాలి. మనకి ధర్మాన్ని ఆచరించాలి అని మనకి సంకల్పం చేసుకోవాలి. ధర్మాచరణ లేని ఏదైనా సరే మనకి వ్యర్థం. కాబట్టి ధర్మాచరణ ప్రధానం కావాలని మనం సంకల్పం చేసుకోవాలి. కృష్ణ గారు చెప్తారు మనకి ఉద్ధరేదాత్మనాత్మానాన్ని అని. అంటే అర్థం భగవద్గీతలో నిన్ను ఉద్ధరించుకో అర్జున అని చెప్పాడు. అది చిన్న విషయంగా మనం ఉద్ధరించుకుంటే మనం చూసి నేర్చుకుంటారు. గుర్తుపెట్టుకుంటే మనం చెప్పితే వాళ్ళు నేర్చుకోరు, బోధిస్తే వాళ్ళు నేర్చుకోరు, ఉపన్యాసాలు కూడా వాళ్ళు నేర్చుకోరు. మనం చేస్తే ఆచరిస్తే చూసి నేర్చుకుంటారు. కాబట్టి ఆచరణే మనకి సనాతన ధర్మానికి ప్రధాన సూత్రము, ప్రాణప్రదము. ఓం శాంతి శాంతి.